హాయ్ శ్రవంతి. హాయ్. మీరేంటి సడన్గా? మూవీకి వెళ్దామని. మూవీ ఏంటి? సారీ, నీకు ఇన్ఫార్మ్ చేయడం మర్చిపోయాం. మనందరం ఇప్పుడు మూవీకి వెళ్తున్నాం. మూవీ ఏంటి? ఈరోజు ఉగాది కదా. ఉగాది అనే మూవీ రిలీజ్ చేశారమ్మా. థియేటర్ దగ్గర మన కుల్ఫీగాడి వెయిటింగ్. పద మూవీకి. ఉగాదికి హాలిడే ఇచ్చింది పండగ చేసుకోమని, పండగ జరుపుకోమని. ఉగాది అదో పెద్ద ఫెస్టివల్. ఇంట్లో చేసిన ఫ్రూట్ జ్యూస్ తాగితే సరిపోదా ఏంటి? ఫ్రూట్ జ్యూసా? ఈ మాట అన్నందుకు మన జనరేషన్ వాళ్ళు సిగ్గుపడాలి. సర్లే కూర్చోండి. ఆగండి, ఇప్పుడే అయినా వేరే వాళ్ళ స్టేట్ ఫెస్టివల్స్ మనం ఎందుకు జరుపుకోవడం చెప్పు. ఎంత ఇంగ్లీష్ మీడియం చదివితే మాత్రం మన తెలుగు ఫెస్టివల్స్ మర్చిపోతావారా? హలో హలో, మేము చేసుకుంటాం తెలుగు ఫెస్టివల్స్ బానే. సంక్రాంతికి పతంగులు ఎగరేస్తాం, హోలీకి రంగులు పూసుకుంటాం, వినాయక చవితికి 9 రోజులు కష్టపడి సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంతకంటే తెలుగు ఫెస్టివల్స్ ఏం చేసుకుంటాం? సర్లే, వడతాగు. నీకు తెలిసిన పండగలంటే ఎలా? ఉగాది కూడా మన పండుగేరా. ఉగాది అనేది చైత్రమాసంలో వచ్చే మొదటి రోజు. పొద్దున్న మామిడాకులు కట్టే దగ్గర నుంచి ఉగాది పచ్చడి తినే అంతవరకు ప్రతి దాంట్లో జీవితం యొక్క విలువలున్నాయిరా. జీవితం విలువల అన్నీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావేంటి? అవేవో అన్నీ కలిపి పచ్చడి చేస్తే పండగ అనేస్తారా? అవేవో కాదురా, వాటిని షడ్రుచులు అంటారు. అంటే 6 రుచులే కలయిక. ఏంటి 6 రుచులు? వేప పువ్వు, అరటిపండు, మిర్చి, చింతపండు, బెల్లం, మామిడికాయ, ఇవి షడ్రుచులు. వేపలోని చేదు బాధను తెలియజేస్తుంది, అరటిపండులోని తీయదనం సంతోషాన్ని తెలియజేస్తుంది, మిరపకాయలోని కారం కోపానికి, ఉప్పు భయానికి, చింతపండులోని పులుపు అయిష్టానికి, మామిడికాయ ఏమో ఆశ్చర్యానికి. అవును, ఉగాది పచ్చడి తిన్న తర్వాత పంచాంగం చూస్తారు కదా. పంచాంగమా? పంచాంగం ఎందుకు చూస్తారు? ఎందుకంటే ఆ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకోవడానికి. అవును రైతు చెప్పింది నిజమే. పక్క దేశం వాళ్ళ న్యూ ఇయర్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. అలాంటిది మన తెలుగు సంవత్సరాన్ని పట్టించుకోవడం లేదు. గుడ్. ఇప్పటికన్నా తెలుగు పండుగల్ని తెలుగు వారిలా జరుపుకుందాం. ఎందుకంటే దేశ భాషలందు తెలుగు లెస్స. మాటల తర్వాత కానీ ముందు ఉగాది పచ్చడి తాగి జీవితం గురించి తెలుసుకోండి. ఈ కాలంలో మన పండుగల కంటే ఇతర దేశాల పండుగల్ని ఎక్కువ జరుపుకుంటున్నాం. వాళ్ళ పండుగలే అంత చక్కగా జరుపుకున్నప్పుడు మరి మన తెలుగింటి పండుగైన ఉగాదిని ఇంకా ఎంత చక్కగా జరుపుకోవాలో చెప్పండి. ఉగాది మనకి చాలా ప్రత్యేకమైన పండుగ. దీని యొక్క ప్రత్యేకతను తెలపడానికే ఈ మా చిన్న ప్రయత్నం. మీకు మీ కుటుంబానికి విజయనామ సంవత్సర శుభాకాంక్షలు.